ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రములో 20వ అధ్యాయం చూద్దాము. ఈ అధ్యాయములో దాసగనుకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించినో హేమాడ్ పంత్ చెప్పెను. మౌలికముగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారమును ధరించెను. ఈ మహా జగన్నాటకమునందు మాయను ఆ నటి సహాయముతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతుముగాక. షిరిడీకి పోయి అచ్చటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతుము. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండిరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచు ఊది ప్రసాదపు జల్లులను అనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊది పోయిచు వారి నుదిటిపై తమ చేతులతో ఊది బొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ. బాబా భక్తులని క్రింది విధముగా పలకరించుచుండిరి. అన్నా, మధ్యాహ్న భోజనమునకు పొమ్ము. బాబా నీ బసకు పో బాపు భోజనము చేయుము. ఈ విధముగా ప్రతి భక్తుణ్ణి పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి. ఇప్పటికీ అది అంతయు ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును. మనోఫలకమైన సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతుము. వారి పాదములపై బడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారం అనర్చుము. ఈ అధ్యాయములోని కథను చెప్పెదను. ఒకప్పుడు దాసగను ఈశావాప్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పెదము. వేద సంహితలోని మంత్రములు కలదగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు. ఇందులో యజుర్వేదములోని 40వ అధ్యాయమగు వాసజనేయ సంహిత యుండుటచే దీనికి వాజసనేయ సంహితోపనిషత్తుని కూడా పేరు. వైదిక సంహితలుండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు. దీనికొక ఉదాహరణము ఉపనిషత్తులన్నిటిలో పెద్దది అగు బృహదారణ్యకోపనిషత్తు. ఈ ఈశాప్యోపనిషత్తుపై వ్యాఖ్యయని పండితుడగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రాసడే గారు ఇట్లనుచున్నారు. ఈశావాప్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు ఆవేకాంశములున్నవి. 18వ శ్లోకములో ఆత్మగూర్చి విలువైన అపురూపమగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థిర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందు ఉన్నవి. తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానముకు కర్మలకు సమన్వయమగు ఉన్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చొప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారు ఇట్లా అనిరి: ఈశావాప్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢతత్వము, వేదాంతముల మిశ్రమము. పై వర్ణమును బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసగను దీనిని మరాఠీ ఓని చందములో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే తాను వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగాను, వారితో చర్చించెను. కానీ వారు సరైన సమాధానము ఇయ్యకుండిరి.
కావున దాసగను కొంతవరకు వికల మనస్కుడయ్యెను. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత గలవారు. దీని గురించి తెలుసుకుందాం. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మసాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మసాక్షాత్కారము పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను. ఎవరునూ దీనికి తగిన సమాధానము ఇవ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశము దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాప్యో ఉపనిషత్తును అర్థము చేసుకొనుటలో తన కష్టములు చెప్పి సరియైన అర్థమును బోధింపమని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లు అనెను, తొందరపడవద్దు. ఆ విషయములో నెట్టి కష్టమూ లేదు. తిరుగు ప్రయాణములో విలేపార్లేలోని కాకాసాహెబు దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును. అప్పుడు అక్కడ ఉన్నవారు ఈ మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకొనిరి. భాషాజ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదు అనుకొనిరి. కానీ దాసగను అట్లా అనుకోలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అని అనుకొనెను. కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసగను షిరిడీ విడిచి విలేపార్లే చేరి కాకాసాహెబు దీక్షితింటిలో బస చేసెను. ఆ మరుసటి దినము ఉదయము దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక బీద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండెను అని, దాని కుట్టు పని చక్కగా ఉండెననియు, దాని అంచుల చివరలు చాలా సుందరముగా ఉండెననియు ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసగను బయటికి వచ్చి వినెను. అది కాకా పని మనిషి నామ్య చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకిగుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము, ఆమె సంతోష భావమును గాంచి దాసగను ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి దినము రావుబహదూర్ ఎం.వి. ప్రధాన్ తనకు దోవతలు చాపులివ్వగా ఆ పేదపిల్లకు చిన్న చీర ఇమ్మని చెప్పెను. రావుబహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహూకరించెను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలయ్యెను. ఆ మరుసటి దినము ఆమె ఆ కొత్త చీరను ధరించెను. అమితోత్సాహముతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుచూ నాట్యము చేసెను. అందరికంటే తానే బాగుగా ఆడి పాడెను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకి బట్ట కట్టుకొని పనిచేయుటకు వచ్చెను. కానీ ఆమె ఆనందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూచి దాసగను జాలి భావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు. కానీ దానిని పెట్టెలో దాచుకొనెను. అయినప్పటికీ విచారము అనునది గాని నిరాశ అనునది గాని లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతుడిచ్చిన దానితో మనము సంతసింపవలెను. భగవంతుడు మనల్ని అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును. కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయములో ఆ పనిపిల్ల యొక్క పేదరికము, ఆమె చిరిగిన చీర, క్రొత్త చీర, దానిని ఇచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దాన భావము, ఇవి అన్నీయు భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నిటియందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసగను ఉపనిషత్తులోని నీతిని అనగా ఉన్నదానితో సంతుష్టి చెందుట,
ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు తుదకది మన మేలు కొరకే అనియు గ్రహించెను. విశిష్టమైన బోధనా విధానము. పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించియే యుందురు. బాబా షిరిడీని విడిచినప్పటికీ కొందరిని మచ్చింద్రగఢ్కు, కొందరిని కోల్హాపూర్కు గాని షోలాపూర్కు గాని సాధన నిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపములోనూ, కొందరికి స్వప్నావస్థలోనూ, అది రాత్రి గాని పగలు గాని కాన్పించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు. ఈ ప్రస్తుత విషయములో దాసగనును విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కానీ విలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదాయని కొందరు అనవచ్చును. కానీ బాబా అవలంబించినదే సరైన మార్గము. కానిచో పేద నౌకరి పిల్ల ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసగను ఎట్లు నేర్చుకొనియుండును? ఈశావాప్యోపనిషత్తులోని నీతి. ఈశావాప్యోపనిషత్తులోని ఉన్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులో ఉన్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనము గ్రహించవలసినది ఏమనగా మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి చెందవలెను. ఏలయన భగవంతుడు అన్నిటియందు గలడు. కావున భగవంతుడు ఏది ఇచ్చెనో అది ఎల్లా మన మేలు కొరకే అని గ్రహించవలెను. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు ఉన్నదానితో సంతుష్టి చెందవలననియు భగవంతుడు మన మేలు కొరకే దానినిచ్చి ఉన్నాడనియు కావున అది మన మేలు కలుగజేయును అదే అని గ్రహించవలెను. దీనిలోని ఇంకొక నీతి ఏమనగా మనుష్యుడెల్లప్పుడేదో తనకు విధింపబడిన కర్మను చేయుచూనే ఉండవలెను. శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలెను. భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా ఉండుట ఆత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్యాదర్శనము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నిటియందుండునట్లు చూచునో, వేయేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించునో, అట్టి వాడెందుకు మోహమున పొందును? వాడెందులకు విచారించును? అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవుటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవనికైతే సమస్త ఆత్మ అగునో అతడు మానవులు పడు సామాన్య బాధలకు, దుఃఖ వికారములకు లోనుగాడు. ఇంతటితో ఈ 20వ అధ్యాయము సంపూర్ణము. రేపు 21వ అధ్యాయములో ప్రస్తావన యోగీశ్వరుల వ్యవస్థ గురించి తెలుసుకుందాం.